వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధార్ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన లోక్సభ. తాజా సవరణతో ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం. గ్రామ సచివాలయ ఉద్యోగాలను DSP ద్వారా భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం. నియామకాల్లో పారదర్శకత కోసమే DSP ద్వారా భర్తీ చేస్తున్నామన్న సీఎం జగన్. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న TRS సభ్యత్వ నమోదు. పార్టీ ఆదేశాలతో కంకణబద్దులై ముందుకు పోతున్న TRS నాయకులు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆగని కామాంధుల అఘాయిత్యాలు. అనంతపురం జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై కాటేసిన కామాంధుడు కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆధార్ చట్ట సవరణ బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. ప్రతిపక్షాల అభ్యంతరాల నడుమ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా సవరణతో ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం దక్కింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఆధార్ కార్డు కోసం ఆయా సంస్థలు వినియోగదారులపై ఒత్తిడి చేయడానికి వీలు లేదు. ఆధార్ చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత రంజన్ చౌదరి మాట్లాడుతూ, గత ప్రభుత్వం చట్టాల కోసం ఆర్డినెన్స్లు ఎంచుకుంటే ఇప్పటికీ ప్రభుత్వం ఆర్డినెన్స్లను చట్టాలుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఆధార్ చట్టాన్ని తామే తీసుకొచ్చామని అన్నారు. దీనికి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదిలిస్తూ, UPA ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని తీసుకొస్తే తాము దానికి చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. ఆధార్ చట్ట సవరణలో పారదర్శకతతో లోపించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. వినూత్న తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే క్రమంలో సీఎం జగన్ విధి విధానాలు తెలియజేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలను DSP ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. నియామకాల్లో పారదర్శకత కోసమే DSP ద్వారా గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని జగన్ తెలిపారు. ప్రతి 2000 మంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఉండే విధంగా తమ సర్కార్ చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జూలై 15 కల్లా గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆపై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధిలోని TRS పార్టీ సభ్యత్వ నమోదు కోసం కార్పొరేటర్ సామ రమణారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తం, నల్ల రఘురామరెడ్డి మరియు పార్టీ డివిజన్ వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయం చేయాలని, రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులు వస్తాయని ఆయన తెలిపారు. కార్యకర్తలు లేనిదే నా గెలుపు సాధ్యం కాలేదని, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పెద్దలందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఇప్పుడే శంకర్ గారు పార్టీ యొక్క కార్యకర్తల ఆవేదన చెప్పడం జరిగింది. 2 నిమిషాలు ఆ విషయం చెప్పినాక మా సభ్యత్వం విషయానికి వస్తాం. పార్టీ కార్యకర్తల యొక్క ఆవేదన తొందరలో, అంటే ప్రతి డివిజన్ యొక్క పూర్తి స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆ డివిజన్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఒక కార్యాచరణ ఇచ్చి రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకోవాలన్నది రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైతే TRS పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ నిలబడ్డాం. కానీ కార్యకర్తలతో స్పష్టంగా నాకు కూడా చాలామందితో పరిచయం లేదు. ఇక రాబోయే రోజులు అన్ని పరిచయాలు అవుతాయి కాబట్టి ఎవరిని కూడా విస్మరించకుండా అందరినీ కూడా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా కార్యాచరణను రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే పదవులు ఏమేమి ఉన్నాయో చూసి అందరు కార్యకర్తలకే ఇవ్వాలి, తప్పదుగా అక్కడ కార్యకర్తలకే ఇవ్వాలి. అది ఏ విధంగా వస్తుందో చూసి రాబోయే రోజుల్లో అందరితో చర్చించి ఇస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇప్పుడు పెండ గారు ఇప్పుడు నేను చెప్తాను.
అయితే ఇప్పుడు ఏంటంటే సభ్యత్వ కార్యక్రమాల కోసం కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టపరిచి పార్టీ యొక్క సిద్ధాంతాలని అట్టడుగు స్థాయి యొక్క ప్రజల వద్ద తీసుకుపోవాలి. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలందరికీ కూడా పార్టీ సభ్యులతోటి పరిచయాలు ఉండాలి. తద్వారా పార్టీ బలోపేతమవుతుంది. పార్టీ బలోపేతమైతే మనమందరం కూడా స్ట్రాంగ్గా ఉంటామన్న ఉద్దేశంతో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్కు పార్టీ యొక్క సభ్యత్వంని, ఆ సభ్యుల ద్వారా వచ్చిన రుసుముని, దాని తర్వాత ఆ యొక్క సభ్యుల ద్వారా ఎన్నికైన ప్రెసిడెంట్ని, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రొసీజర్ తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిందే. ఖచ్చితంగా అందులో భాగంగా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి సభ్యత్వాన్ని చాలా చక్కగా అట్టడుగు స్థాయి కార్యకర్తలకు పోవాలన్న ఉద్దేశంతో ఈరోజు 55,000 మంది సభ్యులను ఇక్కడ చేపించాలన్న ఉద్దేశంతో వారికి పార్టీ కూడా రక్షణ ఉండాలి. మరి వాళ్ళు సభ్యులుగా చేరితే పార్టీ వాళ్ళకి ఏమిస్తుంది? రేపు పొద్దున ఆపద వచ్చేమన్నా ఇబ్బంది జరిగే, ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు జరిపినట్టు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయా, షాక్ కొట్టే, లేకపోతే ఏదైనా జరిగే, మరి పార్టీ తరఫుకెళ్ళి ఏమైనా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీ వాళ్ళకి చేయుతనియాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయల బీమా పథకాన్ని కూడా ఆ సభ్యత్వంలో చేర్చడం జరిగింది. మీరు ఎవరైనా సరే సభ్యుని చేర్పించేటప్పుడు దయచేసి వారి పేరు, చిరునామా, టెలిఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ కూడా వేస్తే ఏమవుతుందంటే ఆ రిసిప్టే చెప్పడం బీమా రిసిప్ట్ అనుకోని, ఆ రిసిప్టే బీమా రిసిప్ట్. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న చాలామంది పేద ప్రజలకు కూడా మీరు అందజేసేటప్పుడు దయచేసి ఆ యొక్క రిసిప్ట్, ఆ యొక్క నెంబర్ యాడ్ చేస్తే రేపు పరోక్షంగా వాళ్ళకు మీరు సహాయపడ్డట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశాన్ని మర్చిపోదని చెప్పి మనం చేసుకుంటాం. దయచేసి టెంట్లు కార్యక్రమాన్ని పెట్టి సభ్యత్వం చేర్పించడం వల్ల ఏమి లాభం లేదు. కానీ రాజకీయ పార్టీ కార్యక్రమాలు ప్రజలకు తెలవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన రాజకీయ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అన్న సంగతి తెలవాలి. కాబట్టి అక్కడక్కడ టెంట్లు పెట్టి ఓ స్లిప్పులు ఇచ్చి ఓ ఫోటో దిగి పేపర్లు వేపించుకుంటాం. దానివల్ల సభ్యత్వం కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి వాళ్ళు ఎవరైతే పార్టీ మీద అభిమానం ఉందో, పార్టీ మీద ప్రేమ ఉందో, పార్టీ నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు, పార్టీ నుంచి కళ్యాణ లక్ష్మి పొందుతున్న వాళ్ళు, షాదీ ముబారక్ పొందుతున్న వాళ్ళు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్న వాళ్ళకు ఏదైనా సరే, లేదంటే మన కార్పొరేటర్ గారు ఏదైనా గల్లీ లేపిస్తే రోడ్ వేస్తే ఆ గల్లీ ప్రజలు అనుకోండి, ఒక డ్రైన్ కట్టిస్తే ఆ ప్రాంత ప్రజలు అనుకోండి, లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ కట్టిస్తే పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనుకోండి. ఈ విధంగా మనం సేవ చేసిన వాళ్ళ నుంచి సభ్యత్వం ఆశించవచ్చు, పార్టీ మీద అభిమానం ప్రేమ ఉన్న వాళ్ళని ఆశించవచ్చు. కాబట్టి రేపు పార్టీకి మద్దతుగా నిలబడి పార్టీ పట్ల విధేయతను ప్రదర్శించే వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్పించుకుంటే రేపు పొద్దున పార్టీ పటిష్టంగా ఉంటుంది. నారాయణపేట జిల్లా మరికల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాలబాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సరిపోయే తరగతి గదులు లేకపోవడంతో ఒకే గదిలో 2 తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరియు బాత్రూమ్ లేకపోవడం, వర్షం వచ్చినప్పుడు పడుకోవడానికి సరైన స్థలం కూడా సరిపోకపోవడం వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మాది నారాయణపేట జిల్లా. మేము మరికల్ కేజీబీలో చదువుతున్నాము. నా పేరు ఏ నందిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ముఖ్యంగా ఒక పెద్ద హాస్టల్ కావాలి. తర్వాత మాకు ఇక్కడ పడుకోవడానికి కూడా స్థలాలు లేవు. మేము మెట్ల దగ్గర వెళ్ళి పడుకుంటున్నాము. బాత్రూమ్స్ లేవు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. మాకు ఎవరికి సరిపోతలేవు. క్లాసులు చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాగ్స్ బయట పెట్టుకొని మరి క్లాసులు వింటున్నాము. ఇబ్బందికరంగా కూర్చుంటున్నాము. క్లాసులు వినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రాత్రికి పడుకోవడానికి కూడా చాలా ప్లేస్ లేదు, ఇరుకుటంగా పడుకుంటున్నాము. ఇంకా 1 సైడ్ పడుకుంటున్నాం. అలాగే వర్షం వస్తే మాకు ఈ హాల్ మొత్తం నానుతుంది. అప్పుడు మాకు పడుకోవడానికి అస్సలు ప్లేస్ లేదు. కూర్చోవడానికి మొత్తం తడిగా ఉంటుంది. అప్పుడు నిలబడాల్సి వస్తుంది. 3 years నుంచి మేము ఇదే బిల్డింగ్లో ఉంటున్నాము. పిల్లల సంఖ్య పెరుగుతుంది కానీ స్కూల్ మాత్రం చేంజ్ కావట్లేదు. సో పెద్దలు ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దయ చూపి ఈ బిల్డింగ్ చేంజ్ చేయాలని కోరుతున్నాము. ఇంకా అలాగే ఈ ఊరి పెద్ద సర్పంచ్
ఎమ్మెల్యే మా హాస్టల్కి దయ చూపించి మాకు ఒక కొత్త బిల్డింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా కోడమూరులో అధికారుల సమక్షంలో మండల అధ్యక్షుడు ఎంపీటీసీలకు పదవీ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదరిస్తున్నారని, పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చెప్పారు, ఏదైనా కూడా ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రజలకు సేవ చేయాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోటేషన్లు ఉండొచ్చు, కమ్యూనిస్టుల కోటేషన్లు ఉండొచ్చు, ఇంకో పార్టీకి వేసినలు వచ్చిండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రజలు, ఈ రాజకీయ వాళ్ళు పని చేయకుంటే దానికి కారణాలు మనం కనుక్కుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా 10 కాలాల పాటు అధికారంలో ఉండాలంటే మనం ప్రజలని ప్రజలుగా చూసి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా వాళ్లకు, అది తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, మనం చేరువుగా తీసుకుపోయి వాళ్ళకి చేయగలిగితే వాళ్ళ మనస్సు తప్పకుండా మారుతుంది. వాళ్ళకి కావాలి రాజకీయాలు అనేవి ఇంకోటి అనేవి పక్కన పెట్టి ప్రజలందరూ బాగుండాలా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఒక కాన్సెప్ట్తో, ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంపీసీలు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆటిపాముల రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద తుఫాన్ జీపు టిప్పర్ ఢీకొనడంతో 2 మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. 5గురు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వీరంతా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సిద్ది గ్రామస్తులు. బతుకు తెరువు కోసం గత 13 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి వివిధ చిరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో 2019 10వ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ 10/10 జీపీఎస్ సాధించిన అర్బన్ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులను అమ్మ ఆదరణ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు ఇందిరాదేవి, లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ భద్రకాళి ప్రెసిడెంట్ కెవి శ్యామసుందరాచార్యులు, సెక్రటరీ ఈశ్వర్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం 1000 రూపాయల చెక్కులు, ఒక మొక్కను విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధి రాజీరెడ్డి, పద్మజాదేవి, లయన్స్ ప్రతినిధులు, అమ్మ ఆదరణ హెల్పింగ్ సొసైటీ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నివేదిత, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం విఎన్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఇన్ఛార్జ్ కంచెల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు బేతి సుభాష్ రెడ్డి గారు మరియు ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరూ, మరి ముఖ్య నాయకులు, డివిజన్ నాయకులు అందరూ ఈ సమావేశం రావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నామో, ప్రతి ఊర వాడ బస్తీలలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేదానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ కార్యక్రమం ఈ 10 రోజుల దాకా జరుగుతూ ఉంది. దాదాపు 60,000 సభ్యత్వము అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయినసారి 50,000 వరకు అయిందని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఈసారి ఇంకా అధికంగా 60,000 అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలు ప్రతి గడపకు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో మేమందరం టీఆర్ఎస్ సభ్యులం అవుతామని చెప్పి ప్రజలు తమంతట తాము ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున దానికి స్పందన వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జి గారైన కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక మెసేజ్ పిలుపు మేరకే ఈరోజు వందలాది మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఖాళీ పిలుపు మేరకే ఇట్లా వచ్చిందంటే గతంలో ఎన్నికలను చూస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైన మెజార్టీ ఎట్లయితే ఇచ్చిండ్రో దానికి రెండింతలుగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పాటించి దానికంటే రెండింతలుగా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు విమర్శలు తీసుకున్న ఆలోచనలో ఈరోజు ముందు పోతున్నారు. కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మరి బ్రహ్మాండంగా వీళ్ళన్నీ తీసుకుని అట్లా సభ్యత్వ నమోదు చేసిన తర్వాత మళ్ళీ బాడీలు కూడా స్థానిక బాడీలు కూడా వేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా త్వరలోనే వేసుకొని మరి కేసీఆర్కి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దకు సాక్షార భారత్ విలేజీ మండల కోఆర్డినేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 21,000 మందిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్ నియామకాల్లో సాక్షార భారత్ వారిని తీసుకోవాలని వారు కోరారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. తాడేపల్లి నుండి సచివాలయంకు ర్యాలీగా సాక్షార భారత్ కోఆర్డినేటర్లు బయలుదేరారు. సీతారాం నగరం వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. విద్యార్థులతో సంబంధం లేకుండా పోస్టులు ఇచ్చిన మాట శాస్త్రభాషలో తొలగించినటువంటి సమన్వయకర్తలకు పాదయాత్రలో ఇచ్చిన మాట సాక్షర భారత కుటుంబాలను వీధిన పడ్డారా సాక్షర భారత కుటుంబాలను పాదయాత్రలో ఇచ్చిన మాటను సమన్వయకర్తలకు న్యాయం. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం మల్కారం పంచాయతీ లచ్చపురం గ్రామంలో పశు సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో గాలి కుంటు వ్యాధి ఎలా వస్తుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు వ్యాధులు సోకకుండా టీకాలు వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, దీనిని సక్రమంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కోరారు. అలాగే జిల్లా పశు అధికారి డాక్టర్ వేణుగోపాలరావు, డాక్టర్ రమేష్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి పశుపోషణదారులకు తెలిపారు. అనంతపురం జిల్లా నగరా శివార్లోని ఎర్రనేల కోటల్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై కిరణ్ అనే కర్కశకుడు మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని వేళలో పాపకు చాక్లెట్స్ ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల వయసులో కామంతో కళ్ళు నెత్తికెక్కిన కిరణ్ అనే కీచకుడు చిన్నారి తండ్రి ఆటో డ్రైవర్గా, తల్లి ఓ హాస్పిటల్లో పనికి వెళ్తూ కాలం గడుపుతున్నారు. అయితే వీళ్ల పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కొంత ఆలస్యం అయ్యేది. పక్కింటి వారి దగ్గర
వదిలిన పాప ఆడుకోవడానికి బయటకు రాగా పాపకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మబలికి అఘాయిత్యం చేశాడు ఈ కామాంధుడు. ఏడుస్తూ ఉన్న పాపని ఆ కామాంధుడు ఎత్తుకుని బుజ్జగిస్తున్నాడు. అదే సమయంలోనే పాప తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని పాప ఏడుపుకి విషయం ఏంటని ఆరా తీయగా పాపకు తీవ్ర రక్తస్రావం జరుగుతూ ఉండడంతో విషయం గ్రహించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు స్థానిక 3వ పట్టణ పోలీసు విచారణ జరిపి నిందితుడిని పట్టుకుని పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పలు ప్రజా సంఘాలు మరియు మహిళా సంఘాలు నాయకులు నిందితుడికి ఉరిశిక్ష వేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మేడం పాప కండిషన్ కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి, ముందుకు రండి మేడం, కొంచెం ముందుకు రండి, ముందు ఊరికి రాలి కిందికి డౌన్ చేయాల నేను చెప్పినా కదా రైట్ మేడం. అంటే పాపకు బాగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ వాళ్ళ పక్కన ఏదో జరిగింది, తను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి పాప ఏదో బాధపడుతూ భయపడుతూ చెప్పినానని చెప్పి వాళ్ళ అమ్మ డాక్టర్ ఇక్కడ అడ్మిట్ చేశారు. అమ్మాయి ప్రజెంట్ అయితే చిన్న అమ్మాయి 4 years పాప, కొంచెం సిక్గానే ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫర్దర్ చేసిన తర్వాత కానీ ఏం జరుగుతుంది ఏమైనా చెప్పడానికి ఇంకా ఏం కాదు. ఇదే అక్యూజ్డ్ చిన్న అమ్మాయి కాబట్టి రక్తస్రావం అవుతుంది అనేసి ఏదో పిలుచుకొచ్చారు, బాగాలేకి ఉన్నారు. అవుతుందా మేడం? రక్తస్రావం అత్యాచారం జరిగిందని మీరు భావిస్తున్నారు మేడం? అత్యాచారం మీ ప్రాథమిక విచారణ చిన్న అమ్మాయి కాబట్టి అండి, ఇంకా వేరే కారణాలు ఏమి ఉండవు కాబట్టి అదే ఉండొచ్చు అని ఆలోచిస్తాను. అట్లా దుర్మార్గులు ఉండకూడదు సార్. అట్లా నా కొడుకులు అసలు ఫస్ట్ ఊరు తీసేయాలి సార్ వాళ్ళని. అట్లా వాళ్ళు ఉంటే ఇంకోరికి మళ్ళా అసలు అంత చిన్న బాబుని ఎట్లా చేయగలుగుతుంది? అట్లా చేయడం మంచిది కాదు. నా కొడుకుల్ని ఘోరాది ఘోరంగా చంపాలా, మాకు 10 నిమిషాలు ఇచ్చి పెట్టమని అడిగినాం. అట్లా వాళ్ళని ఊరు తీసేయాలి సార్. నేను లేను సార్, నేను వేరే నా ఇల్లు వేరే సార్, వాళ్ళు ఉంటే వేరే చోట వేరే సార్ సార్ బాడుకున్నాడు సార్ ఆ పిల్లోడు. మేము మోసాడున్నాం సార్. అతనికి పెళ్లి కాలేదా? వానికి పెళ్లి కాలేదా? పెళ్లి అయిందంట. ఏమో సార్, నేను ఆ పిల్లోని అయితే చూడలేదు. మేము కానీ చూడలేదు సార్. ఆ పిల్లోని అయితే చూడలేదు సార్. మేము బాడుకున్నాడు. నాకేమో పరిచయం లేదు సార్. మేమును మా పెద్ద కొడుకు వేరే సార్ ఉన్నాం, మా తన కొడుకు వేరే సార్ ఉన్నారు సార్. బాడికి ఆ పాప పనికి పోయిందంట. ఈ ముండ నా కొడుకు వచ్చి ఆ సంగమ్మని వాళ్ళకి విడిచిపెట్టి తీసుకోవాలమ్మా పనికి పోతాం సార్. బతికించుకోవాలి కదా సార్ పిల్లలు. పోయింటే ఆ పాప లేని టైం చూసి నా కొడుకు అట్లా చేసినారు సార్. వాడిని బతకనియద్దండి సార్, వాడిని ముందు చంపేయాలి సార్. వాడిని ముందు నా బరబరాలు అట్లా చేసి నా కొడుకు నాశనం అయిపోవాలి సార్. వాడు ఉండకూడదు సార్. వాడు ఉన్నట్టు సార్, వాడు ఉండేద్దు. వాడిని నాశనం చేయాలి సార్. వాడు ఉరి తీసేయాలి. ఎంత తొందరగా ఉరి తీస్తే అంత బాగుంటుంది. నా కొడుకు ఇంకో ఎవరికైనా ఇప్పుడే జరగలేదు ఇస్తుంది. ఇంకో ఎవరికైనా కూడా చేస్తారు సార్. అయిపోయిన అట్లు తింటే ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో హృతిక్ పై చీటింగ్ కేసు నమోదైన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ కు హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేపీహెచ్బీ కాలనీ 3వ ప్లేస్ లో కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ సెంటర్ కొనసాగుతోంది. దీనికి ముఖేష్ బాన్చల్ డైరెక్టర్గా, అంకిత్ సీఈఓగా, సుబ్రహ్మణ్యం మేనేజర్గా పనిచేస్తున్నారు. బరువు తగ్గడానికి ఏడాదికి 17,490 రూపాయల నుంచి 36,400 వరకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడంతో చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు. అయితే పరిమితికి మించి అభ్యర్థులను నమోదు చేసుకోవడంతో వారికి కేటాయించిన సమయాల స్లాట్ బుక్ కావడం లేదు. దీంతో డబ్బులు చెల్లించిన అనేక మంది నిత్యం సిబ్బందిని స్లాట్ కోసం నిలదీస్తే
చేస్తే సరైన సమాధానం రావడం లేదు. దీంతో విసుగు చెందిన శశికాంత్ అనే బాధితుడు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఎండీ, సీఈఓ, మేనేజర్లతో పాటు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న హృతిక్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు నలుగురుపై 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్రోల్ చేసుకోవడం వల్ల వాళ్ళకు అవకాశం రావట్లేదని శశికాంత్ అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో విచారణ తెలిసిన మన బ్రాండ్ ప్యాట్ దగ్గర కల్టివేట్ అనే ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉండాల్సిన కెపాసిటీ కన్నా ఎక్కువ ఎక్సెస్ మెంబర్ చేయడం వల్ల ఈయనకు జిమ్ చేసే అవకాశం వస్తుంది. అవితే కూడా మళ్ళీ ఆయన జవాబు సరిగ్గా ఇవ్వట్లేదు. కాబట్టి దాన్ని చర్య తీసుకోమని చెప్పి కల్టివేట్ మేనేజ్మెంట్ మీద, అదేవిధంగా దాన్ని ప్రమోట్ చేస్తున్న సినీ యాక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానం అమ్మవారికి సంబంధించిన 58 రోజుల హుండీ లెక్కింపు ప్రారంభించారు ఆలయ అధికారులు. ఈ ప్రారంభం లెక్కింపులో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ పరిశీలకులు రవికిషన్, ఆలయ ఇన్ఛార్జి శ్రీనివాసరాజు, సీనియర్ అసిస్టెంట్ సంజీవరావు, అకౌంటెంట్ శివరాజ్, పిఆర్ఓ గోపాల్ సింగ్ మరియు మిగతా ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొంటున్నారు. లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధార్ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన లోక్సభ. తాజా సవరణతో ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం. గ్రామ సచివాలయ ఉద్యోగాలను డీఎస్పీ ద్వారా భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం. నియామకాల్లో పారదర్శకత కోసమే డీఎస్పీ ద్వారా భర్తీ చేస్తున్నామన్న సీఎం జగన్. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. పార్టీ ఆదేశాలతో కంకణబద్దులై ముందుకు పోతున్న టీఆర్ఎస్ నాయకులు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆగని కామాంధుల అఘాయిత్యాలు. అనంతపురం జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై కాటేసిన కామాంధుడు కిరణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.